కాటమరాయుడు ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత 24 గంటల్లో దాదాపుగా 30 లక్షల మంది ట్విట్టర్లో దీని గురించే కామెంట్ చేస్తూ ట్రెండ్ సృష్టించడం విశేషం. అయితే అందులో కొంతమంది మాత్రం పవన్ ఫస్ట్ లుక్ అంటే ఏదో ఊహించుకున్నామని, కానీ ఇలా చెప్పులు మాత్రమే కనిపించేలా నడుస్తున్న ఈ ఫోటో అది కూడా పవన్ కళ్యాణ్ ఫేస్ చూపించకుండా చేశారని వాపోయారు. ఇక మరికొంతమంది ఇదేం చెప్పులు సెంటిమెంటు అనుకుంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాకి కూడా ఇలాగే మహేష్ బాబు చెప్పు పట్టుకుని తన తండ్రికి వేస్తూ దిగిన ఫోటో ఫస్ట్ లుక్ వచ్చిందని, అది కూడా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తే మహేష్ బాబు ఇలాగే చెప్పులను చూపించాడని, ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవర్ లుక్ చూద్దామని, ఫ్యాషన్ బ్యాక్డ్రాప్లో లీడర్గా పవన్ ఎలా ఉంటాడో చూద్దామని అనుకున్న ఫ్యాన్స్కి పవన్ కూడా చెప్పులు చూపిస్తూ దర్శనమిచ్చాడని చెప్తున్నారు. ఇక ఈ సినిమా కూడా మరో బ్రహ్మోత్సవం అవుతుందా అని కూడా కామెంట్ చేశారు కొంతమంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై అంతగా ఎవరికీ ఎక్స్పెక్టేషన్ లేవని, ఒక టీజర్ వచ్చి పవన్ పవర్ఫుల్ ఫ్యాక్షన్ డైలాగ్ చెప్తేనే కానీ సినిమాకి హైప్ రాదని అంటున్నారు విశ్లేషకులు. కనీసం ఫస్ట్ లుక్లోనైనా సరే పంచెకట్టుతో కోరమేసంతో రాయుడు గెటప్లో కాటమరాయుడుగా కనిపిస్తే సూపర్బ్గా ఉండేదని, కానీ ఇప్పుడు ఈ లుక్ కొంతమంది ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిందని చెప్తున్నారు. అయితే మరికొందరు మాత్రం జస్ట్ పవన్ పాదాలు చాలని, దేవుడు ముందు ఎప్పుడూ ఇలా పాదాలే చూపిస్తాడని, దేవుడు దగ్గరికి వెళ్ళినా పాదాలే మనం చూడాలని, అవి మాత్రమే మొక్కాలని కామెంట్స్ చేయటం విశేషం. ఏది ఏమైనా డైరెక్టర్ డాలీ తీస్తున్న ఈ సినిమా ఈసారి బాక్స్ ఆఫీస్ ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాను చాటుతుందని, పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్తో వచ్చే సంవత్సరం స్టార్ట్ చేస్తాడని, ఈ సినిమా త్రివిక్రమ్ పవన్ల సినిమాకి మంచి ప్లస్ అవుతుందని చెప్తున్నారు సినీ పండితులు. అది కాటమరాయుడు మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి. మా ఛానల్లో ఫిల్మ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and subscribe Eagle Media Works.